కాటన్ ఇండస్ట్రీస్ పెట్టామనుకోండి, ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇవి చక్కటి అవకాశాలు మనకి. దాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదని బాధ ఉండేది. దాన్ని జగన్ వచ్చాక ఆ విషయాన్ని, తను వ్యాపార రంగం నుంచి వచ్చినోడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ల మీద ఎందుకు అతను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు? జిందాల్ కావచ్చు, మిట్టలు కావచ్చు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకని? స్టీల్ అనేటటువంటిది భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మనకి అవకాశం ఉండి మనం చెయ్యట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ది కూడా ఆ కార్మిక సంఘాల గొడవ లేకుండా సక్రమంగా చేస్తుంటే అది ప్రాఫిట్స్లోనే ఉండేది. ప్రైవేట్ సంస్థకి గవర్నమెంట్ సంస్థకు ఉండే తేడా ఏంటంటే, ప్రైవేట్ సంస్థతో 100 మందితో ఉద్యోగం చేపిస్తే గవర్నమెంట్ సంస్థలో 1000 మందితో ఉద్యోగం చేయిస్తారు. అదే లాస్. మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కి, దూరదర్శన్కి చూడండి. దూరదర్శన్లో ఒక లైవ్ టెక్నీషియన్, ఒక లైవ్ ఎత్తి అయిపోయింది ఆయనకి ఆ రోజు పని. అదే మన ప్రైవేట్ సెక్టార్లో రోజుకి ఎన్ని లైవ్లు ఇవ్వాలో ఆయనకి పొద్దు నుండి రాత్రి దాకా కొట్టుకుంటానే ఉంటాడు. అక్కడ వాళ్ళకి లక్షల్లో జీతం వస్తే ఇక్కడ వేలల్లో జీతం వస్తుంది. జీతాలు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇది తేడా. ఆ తేడాలని సెటరేట్ చేయాలి అంటే మనకి లాజిస్టిక్స్ హబ్ కిందకి మార్చుకురావాలి. సముద్ర తీర ప్రాంతాలు జగన్ ఆ విషయంలో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు. అటు భావనపాడు దగ్గర నుంచి, అంటే ఇప్పటికి మనకి విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి. గంగవరం పోర్టు, ఇంకొక పోర్టు, తర్వాత కాకినాడలో ఒక పోర్టు ఉంది. అట్లాగే మచిలీపట్నం పోర్టు అండర్ కన్స్ట్రక్షన్లో, అది నా చిన్నప్పటి నుంచి అట్లాగే ఉంది. ఇప్పుడు ఏదో చేస్తామంటున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి